నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను. యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కీర్తనలో ఎందుకు దావీదు కీర్తన మాత్రం 150 అధ్యాయాలు ఉందంటే, దావీదు ఎక్కడ గాని ఎవరిని గాని శపించినట్లుగా, ఎవరికి గాని హాని చేయటానికి తలంచినట్లుగా అక్కడ లేదు. ఆమేన్, హల్లెలూయా. అతను మంచి తన కొరకు మాత్రమే అడుక్కున్నాడు, కానీ ఆ శత్రువులు, ఆ దుష్టులు, దుర్మార్గుల నుంచి తనకేమడుకున్నాడు? తప్పించుము అని మాత్రమే అడుక్కున్నాడు. హల్లెలూయా. అదే కీర్తన స్తోత్రం. ఆమేన్. 28లో ఆమేన్ స్తోత్రం. 28వ కీర్తనలో 9వ వచనం, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. హల్లెలూయా. కాపరికి ఉన్నటువంటి లక్షణాలు ఏవి? వారికి కాపరివై వారిని ఏం చేయాలా? ఉద్ధరించుము. హల్లెలూయా. ఉద్ధరించుము. వారిని నాశనము చేయటానికి, వారిని పతనము చేయటానికి నేనే బాగుండాలని నీ తలంపులు ఉంటే ఒక పక్క తూట్లు పోతానే ఉంటుంది. హల్లెలూయా. ఒక పక్క తినుకొని పోతానే ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. అది ఎక్కడ అది మురిసిపోయి పడిపోతుందో మనకైతే తెలియదు. హల్లెలూయా. పైన మాత్రము అలంకరణగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకత ఎప్పుడు కానీ దేవుని పరిశుద్ధత దగ్గర నిలవలేనిది. హల్లెలూయా. ఆమేన్. 34లో 3వ వచనం నుంచి 4వ వచనం వరకు. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. నాతో కూడి యెహోవాను గణపరచుడి అన్నప్పుడు ఎంతమంది కూడి వస్తున్నారు? హల్లెలూయా. నాతో కూడి యెహోవాను గణపరచుడి అని అడిగిన